Hello all, this is from Money Tech Guru channel. Today class లో ఏంటంటే we are going to discuss about the selection sort అనమాట. So first of all మనం selection sort అంటే this is also one kind of sorting technique but యూస్ చేసే ప్రాసెస్ వేరే అనమాట. సార్టింగ్ టెక్నిక్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. బబుల్ సార్ట్ అంటే మనకి ఆల్ ది జిగ్జాగ్ ఎలిమెంట్స్ కానీ అన్ఆర్డర్డ్ సార్టెడ్ ఎలిమెంట్స్ కానీ డిసెండింగ్లో ఉన్నా కానీ మనకి ఎలిమెంట్స్ యాక్చువల్ లొకేషన్స్లో సార్ట్ అయ్యి అసెండింగ్ ఆర్డర్లో స్టోర్ అవుతున్నాయి. అవునా? అలాగే మనం ఇక్కడ సెలెక్షన్ సార్ట్ కూడా ఒక కైండ్ ఆఫ్ టెక్నిక్ అయితే అప్లై చేస్తాము. ఓకే, అదే కైండ్ ఆఫ్ టెక్నిక్ ఒకసారి చూద్దాం అనమాట. సో లెట్స్ సీ హియర్, నేను ఒక ఐ వాల్యూ తీసుకుంటున్నా, జే వాల్యూ తీసుకుంటున్నా. ఇనిషియల్లీ ఐ వాల్యూ విల్ స్టార్ట్ సీ హియర్, ఐ వాల్యూ వచ్చేసి మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం అండ్ జే వాల్యూ వచ్చేసి నేను i-1 లొకేషన్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ వేరే కదా. సో నేను ఐ వాల్యూ వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా అండ్ జే వచ్చేసి 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఇక్కడ నేను కరెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటా. సో కరెంట్లో నేను ith ఇండెక్స్ వాల్యూ మీన్స్ నథింగ్ బట్ is nothing but array of ith ఎలిమెంట్. సో ith ఎలిమెంట్ మనకి ఎక్కడ ఏ ఇండెక్స్లో స్టాండ్ అయి ఉంది? ఫస్ట్ ఇండెక్స్లో స్టాండ్ అయి ఉంది. ఇట్ మీన్స్ దట్ మై 3 ఎలిమెంట్ విల్ బీ ఏ కరెంట్ పొజిషన్ వాల్యూ. ఓకే, సో యూ హ్యావ్ టు హోప్ లైక్ దట్. సో ఈసారి మనకి కరెంట్ ఎంత? ఇక్కడ కరెంట్ వచ్చేసి 3. నేనేం చేయాలి అంటే, సో టిల్ ఐ హ్యావ్ టు కంపేర్ నా జేత్ ఇండెక్స్ వాల్యూ 0కి రీచ్ అయ్యేదాకా అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ అరే నా కరెంట్ వాల్యూ. If my current value is less than array of j అయితే, then what I had to do, so if this both conditions became a true, I had to shift the array of j plus 1 equal to array of j. సో array of jth ఎలిమెంట్ నేను j plus 1 పొజిషన్కి షిఫ్ట్ చేయాలి. ఓకే, షిఫ్ట్ చేసి నేను j ఎలిమెంట్ డిక్రిమెంట్ చేయాలి. సో ఇది వైల్ అనుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కరెంట్ ఎంత? కరెంట్ వచ్చేసి 3. ఓకే, సో 3, సో జే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్ ట్రూ ఇక్కడ. సో 3 less than 5. 3 less than 5? ఎస్, 3 less than 5. సో 3 less than 5 అన్నప్పుడు మనకేమవుతుంది? కండిషన్ ట్రూ అవుతుంది. సో అరే ఆఫ్ జేత్ ఎలిమెంట్ నేను ఎక్కడికి షిఫ్ట్ చేయాలి? అరే ఆఫ్ j+1కి షిఫ్ట్ చేయాలి. సో దిస్ పొజిషన్ విల్ బికమ్ ఏ j+1 పొజిషన్. ఇక్కడ నేను 5 షిఫ్ట్ చేస్తున్నా. ఓకే, అండ్ దాని తర్వాత జే వచ్చేసి డిక్రిమెంట్ చేస్తున్నా. జే విల్ స్టే హియర్ ఎట్ -1 పొజిషన్. సో దెన్ ఆఫ్టర్ వాట్ ఐ హ్యాడ్ టు డూ, సో అగైన్ వీ హ్యావ్ టు చెక్ ద కండిషన్. జే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 నా? నో, కండిషన్ ఫాల్స్. సో ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ టు ఇన్సర్ట్ మై కరెంట్ వాల్యూ ఎట్ ది j+1 పొజిషన్. సో నేను కరెంట్ వాల్యూ j+1 పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, కరెంట్ వాల్యూ తీసుకొని ఫస్ట్ ఇండెక్స్ కరెంట్ వాల్యూ నేను వెనకాల ఇండెక్స్లో ఉన్న వాల్యూని కంపేర్ చేస్తున్నా. సో కండిషన్ ట్రూ అయితే, అంటే లెస్సర్ అయితే, ప్రీవియస్ లొకేషన్లో ఉన్న ఎలిమెంట్ కంటే లెస్సర్ అయితే నేను షిఫ్ట్ చేస్తున్నా. ఇటు వచ్చేసి నేను ఇట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. సో మనకి ఇక్కడ 0th ఇండెక్స్లో మనకి ఎలిమెంట్, సో దిస్ విల్ బికమ్ ఏ j+1 అట్ దిస్ టైమ్. సో మనకి ఇక్కడ 3 అనే వాల్యూ ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇటరేషన్కి మీకు కొద్దిగా కన్ఫ్యూజింగ్ అనిపించవచ్చు. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ for the continuously you can able to catch the logic. సో నెక్స్ట్ మనకి ఐ వాల్యూ అప్డేట్ అవుతుంది అండ్ జే వచ్చేసి ఇమీడియట్ లొకేషన్ అంటే 2-1 అంటే జే వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయింది ఈసారి. సో ఎట్ దిస్ టైమ్ ఐ వాల్యూ ఈస్ అప్డేటింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇండెక్స్ టు సెకండ్ ఇండెక్స్ అండ్ ఎట్ దిస్ టైమ్ జే ఈస్ స్టేయింగ్ బ్యాక్ టు ది ఇమీడియట్ లొకేషన్ ఆఫ్ ఐ. ఓకే, జే ఈస్ స్టేయింగ్ హియర్. సో ఎట్ దిస్ టైమ్ మై కరెంట్ వాల్యూ విల్ బీ 1. ఓకే, నేను ఏం చేస్తాను, ఈ 1 ఈ 5 కంటే లెస్సరా కాదా చెక్ చేస్తాను. ఎస్, లెస్ అయితే నేనేం చేయాలి, నేను మళ్ళీ జే వాల్యూ బ్యాక్వర్డ్కి మూవ్ చేయాలి అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ ఎలిమెంట్తో కూడా లెస్సరా లేదా చెక్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జే వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది. ఈ 1 నేను తీసుకెళ్ళి ప్రీవియస్ లొకేషన్తో కంపేర్ చేస్తున్నా. 5 కంటే లెస్సరా కాదా 1 అన్నది? ఎస్, లెస్సరే. అప్పుడు నేనేం చేయాలి, జే వాల్యూ డిక్రిమెంట్ చేసి ఈ అంటే 5 కంటే ప్రీవియస్ వాల్యూతో మళ్ళీ కంపేర్ చేయాలి. అలా నేను 0th ఇండెక్స్ దాకా కంపేర్ చేసుకుంటా రావాలి. ఓకే, ఈ కరెంట్ వాల్యూ తీసుకొని 0th ఇండెక్స్ దాకా కంపేర్ చేసుకుంటూ వచ్చి దాని అప్రోప్రియేట్ పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేయాలి ఈ కరెంట్ వాల్యూని. ఓకే, అగైన్ జే ఈ స్టేయింగ్ హియర్, జే డిక్రిమెంట్ చేసాం.
ఓకే, జే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. కరెంట్ వాల్యూ ఎంత ఈసారి మనకి? కరెంట్ వాల్యూ వచ్చేసి 1 కదా, అవునా? కరెంట్ వాల్యూ విల్ బి 1. ఓకే, కరెంట్ 1 లెస్ దాన్ 3. 1 లెస్ దాన్ 3 అంటే కండిషన్ ట్రూ. సో మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ 5 అనే వాల్యూ, సో ఇక్కడ కండిషన్ ట్రూ అయినప్పుడు నేను ఇక్కడ 5 అనే వాల్యూ షిఫ్ట్ చేస్తాను. సో జే డిక్రిమెంట్ చేస్తాను. సో మళ్ళీ మనకి 1 లెస్ దాన్ కరెంట్ 1 లెస్ దాన్ 3 అయినప్పుడు ఈ 5 పొజిషన్లో మనం 3 షిఫ్ట్ చేస్తాం బికాస్ ఆఫ్ దిస్ లైన్. జే మళ్ళీ ఏం చేస్తుంది, మనం డిక్రిమెంట్ చేస్తాం -1 పొజిషన్లో. సో దాని ఆఫ్టర్ మనకి ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుందా? అవ్వట్లేదు కాబట్టి నేను కరెంట్ వాల్యూ J+1 పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి. సో వాట్ ఇస్ ద J+1? దిస్ ఇస్ ద J+1. ఇక్కడ నేను కరెంట్ పొజిషన్ వాల్యూ ఇన్సర్ట్ చేస్తాను విచ్ ఇస్ 1. సో మన కరెంట్లో ఎంత ఉంది? 1 ఉంది. ఎస్, సో దిస్ 1 ఐ విల్ బి ఇన్సర్టింగ్ హియర్. సో దిస్ ఇస్ హౌ ఐ విల్ బి షిఫ్టింగ్ ది ఎలిమెంట్స్. సో ఈ పొజిషన్లో మనకి ఎంత స్టోర్ అయింది? 3 స్టోర్ అయింది, అవునా? అండ్ ఈ పర్టికులర్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో మనకి 5 స్టోర్ అయింది, అవునా? And then after I have to shift the value towards the next index. Okay, ఈ వాల్యూ సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్నది మనకి థర్డ్ ఇండెక్స్ దగ్గరికి మూవ్ అవుతుంది. అండ్ J will immediately start here. So at this time my current value will be 2. Okay, so again we have to check this condition. J greater than or equal to 0. కరెంట్ ఎంత? కరెంట్ వచ్చేసి 2 లెస్ దాన్ 5. 2 లెస్ దాన్ 5 అయితే మనం ఈ పర్టికులర్ వాల్యూ ఇట్ సైడ్ షిఫ్ట్ చేయాలి. ఓకే, 5 పొజిషన్కి. అలా షిఫ్ట్ చేయాలంటే నేను ఇక్కడ ఏం రాశాను? జేత్ ఎలిమెంట్ J+1కి షిఫ్ట్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద జేత్ ఎలిమెంట్, దిస్ ఇస్ ద J+1 పొజిషన్ ఇండెక్స్. సో దిస్ ఎలిమెంట్ ఐమ్ షిఫ్టింగ్ హియర్ విచ్ ఇస్ 5. అండ్ దెన్ ఆఫ్టర్ J వాల్యూ నేను డిక్రిమెంట్ చేస్తాను. ఈ ప్రీవియస్ పొజిషన్లో మళ్ళీ మనకి ఇచ్చిన కరెంట్ వాల్యూ లెస్సరా కాదా చెక్ చేస్తాను. ఎస్, లెస్సరే. 2 లెస్ దాన్ 3 కదా. ఎస్, 2 లెస్ దాన్ 3. మళ్ళీ ఏం చేస్తాను? ఈ 3 వాల్యూ నేను పక్క పొజిషన్కి షిఫ్ట్ చేస్తాను. అండ్ దాని తర్వాత J వాల్యూ డిక్రిమెంట్ చేస్తాను. మళ్ళీ 1 లెస్ దాన్ ఓకే, ఇట్స్ నాట్ 1 లెస్ దాన్, ఇట్స్ 2 లెస్ దాన్ 1 అవుతుందా? నో, 1 అవ్వదు. సో కండిషన్ ఇక్కడ ఫాల్స్ అవుతుంది, అవునా? కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయినప్పుడు మనం బయట ఏం చేస్తున్నాం? J+1 పొజిషన్లో కరెంట్ స్టోర్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ద J అండ్ దిస్ ఇస్ ద J+1 పొజిషన్. ఈ పొజిషన్లో మనం ఏం చేయాలి? కరెంట్ వాల్యూ స్టోర్ చేయాలి. ఎస్, విచ్ ఇస్ 2. సో బై దట్ యూ కెన్ ఏబుల్ టు సీ క్లియర్లీ మై ఎలిమెంట్స్ ఆర్ స్టార్టెడ్ టు సార్ట్ స్లోలీ 1 by 1 ఇండెక్స్ బై ఇండెక్స్. సో 1 2 3 ఇంకా మనకి 5 4 ఉంది. సో ఈ 2 ఎలిమెంట్స్ మనకి లాస్ట్ ఇటరేషన్కి సార్ట్ అయిపోతాయి. సో ఐఎమ్ erasing this all again. So I value will be updated for the next iteration from third index to fourth index. I value will be updated. So J value will be stayed here itself, immediate location of I. Okay, so ఈసారి మనకి I value 4గా అప్డేట్ అయింది. J value 4 - 1 అంటే 3. J value will stay back immediate position of I. ఓకే, సో ఈసారి మనకి కరెంట్ ఎంత చూడండి. ఐ విల్ erase this all. At this time I have to compare all the values. సో మీకు ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నా. సో I ఎక్కడైతే ఉందో ఆ I పొజిషన్ స్టాండ్ అయిన చోట కరెంట్ అనుకుంటున్నాం. ఆ కరెంట్ వాల్యూని తీసుకొని, అంటే ith వాల్యూని మనం తీసుకొని వెనకాల ఉన్న ఇండెక్స్ పొజిషన్స్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం కంపేర్ చేసుకుంటూ వస్తాం, J వాల్యూని మూవ్ చేసుకుంటా. ఓకే, సో ఇన్ కేస్ మనకి ఈ కండిషన్ ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే షిఫ్ట్ చేసుకుంటూ వస్తాం. J వాల్యూని Jth ఎలిమెంట్ ఇండెక్స్ వాల్యూని J+1కి షిఫ్ట్ చేస్తాం. సో ఈ పర్టికులర్ కరెంట్ వాల్యూ ఎక్కడ అప్రోప్రియేటో అక్కడ ఇన్సర్ట్ అయిపోయింది అకార్డింగ్ టు దిస్ కండిషన్ అండ్ దిస్ లైన్. ఓకే, సో ఎట్ దిస్ టైమ్ మనకి కరెంట్ వాల్యూ అంతా 4. ఓకే, సో ఐ విల్ రీరైట్ దిస్ ఈజ్ a 3 అండ్ దిస్ ఈజ్ a 5. ఓకే, సో ఈసారి మన కరెంట్ వాల్యూ ఇస్ 4. So at this time current is 4. So 4 less than array of jth element is 5. 4 less than 5. Yes, 4 less than 5. 4 less than 5 అయితే నేను ఇక్కడ ఏం చేస్తున్నా? jth ఎలిమెంట్ని విచ్ ఇస్ 5 నేను J+1కి షిఫ్ట్ చేస్తున్నా విచ్ ఇస్ దిస్ పొజిషన్. ఓకే, సో హియర్ మనకి 4 నుంచి 5గా అప్డేట్ అవుతుంది. దాని తర్వాత J వాల్యూ డిక్రిమెంట్ చేస్తున్నా.
Okay, again we are checking the condition j greater than or equal to 0, condition true, and 4 less than 3. 4 less than 3 అవుతుందా? No, it cannot be. 4 cannot be a less than 3. So it means that this is the appropriate position which I have to insert 4 in this position. ఈ పొజిషన్లో నేను 4 ఇన్సర్ట్ చేయడానికి ఈ పర్టికులర్ కండిషన్ నాకు మ్యాచ్ అయింది. ఎందుకంటే మనకి కండిషన్ ఫాల్స్ ఏంటంటే ఇది అప్రోప్రియేట్ పొజిషన్ అని ఇన్సర్ట్ చేయడం కోసం. ఓకే, సో మనం ఇన్సర్ట్ చేయడం కోసం ఆ పర్టికులర్ కరెంట్ వాల్యూ మనం ఏం చేస్తున్నాం, లూప్ బయట array of j plus 1 equal to current అని రాస్తున్నాం. సో j plus 1 means which will refer the third index. In this index I have to store the which value, I have to store the 4. సో నా కరెంట్లో ఎంత ఉంది, 4 కదా ఉంది, ఈ 4 ఐఎమ్ ఇన్సర్టింగ్ ఇన్ దిస్ పొజిషన్. సో బై దట్ మనకి అన్ని ఎలిమెంట్స్ ఐ వాల్యూ లాస్ట్ ఇండెక్స్కి వెళ్ళే టైంలో, అంటే వెన్ ఎవర్ మై ఐ వాల్యూ రీచెస్ టు మై లాస్ట్ ఇండెక్స్, ఆల్ ద వాల్యూస్ గట్ సార్టెడ్ అవుట్. ఓకే, సార్ట్ అయినాయా? సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఐ విల్ టేక్. సో ఒక ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ తీసుకుంటాను, వెనకాల ఉన్న ఇండెక్స్ ఆఫ్ వాల్యూతో నేను కంపేర్ చేసుకుంటూ వస్తాను. సో గ్రేటర్ అయితే ఐ విల్ షిఫ్ట్, ఐ విల్ కంపేర్ విత్ దిస్ ప్రీవియస్ వాల్యూ. ఇంకా గ్రేటర్ అయితే ఐ విల్ కంపేర్ విత్ దిస్ ప్రీవియస్ వాల్యూ. ఇంకా గ్రేటర్ అయితే ఐ విల్ కంపేర్ విత్ ద ప్రీవియస్ వాల్యూ. సో వెన్ ఎవర్ మై కండిషన్ బికేమ్ ఏ ఫాల్స్, ఇట్ మీన్స్ దట్ ఈస్ ఎ అప్రోప్రియేట్ లొకేషన్ టు ఇన్సర్ట్ that particular current element. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ అప్లై ది సెలెక్షన్ సార్ట్. సో ఇదే కోడ్ మనం ఆన్లైన్ సి కంపైలర్లో ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక అరే క్రియేట్ చేయాలి, అరే లోపల వాల్యూస్ ఇన్సర్ట్ చేయడానికి కోడ్ రాయాలి. ఇంట్ అరే ఆఫ్ 100. సో సైజ్ డిఫాల్ట్ సైజ్ 100 సైజ్ తీసుకుంటున్నా. బేస్డ్ ఆన్ మై ఇన్పుట్ సైజ్ ఐ హ్యావ్ టు డిసైడ్. సో ఎంటర్, ఐ విల్ సే దట్ అరే size, scanf, specify d comma address of size. So then after I have to insert elements inside of my array. For int I equal to 0, I less than size, I plus plus. సో ఇక్కడ మనం scanf రాసి array of elements, array of index పొజిషన్స్లో ఎలిమెంట్స్ స్టోర్ చేస్తాం. సో ఇక్కడ ఒక మెసేజ్ ప్రింట్ చేస్తాను, ఎంటర్ స్పెసిఫై డి okay. So after inserting elements inside of my array, I will apply the selection sort here in this position. So first of all నేను ఐ వాల్యూ ఫస్ట్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఐ లెస్ దాన్ మనకి లాస్ట్ ఇండెక్స్ దాకా వెళ్ళాలి. సో ఐ ప్లస్ ప్లస్. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేసాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెంట్ వాల్యూ తీసుకున్నాం. ఎస్, కరెంట్ వాల్యూ. సో నేను వేరియబుల్ పైన క్రియేట్ చేస్తాను, ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఐ విల్ క్రియేట్ హియర్, ఐ విల్ క్రియేట్ కరెంట్ వేరియబుల్ హియర్. సో మనకి కరెంట్ వేరియబుల్ కావాలి. ఓకే, దట్ టు ఐ నీడ్ ఏ j వేరియబుల్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ వాల్యూలో మనం ఏం ఇన్సర్ట్ చేస్తున్నాం, అరే ఆఫ్ ith వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నాం. దాని తర్వాత j will start the immediate position of ith, immediate back position of ith. So then after I had to check the condition whether my j is greater than or equal to 0, and parallelly I had to check the one more condition whether my current is less than array of jth element అయితే లెస్సర్ అయితే నేను ఏం చేయాలి, షిఫ్ట్ చేయాలి. array of j plus 1 ఈక్వల్ టు array of j. ఓకే, నేను j వాల్యూ డిక్రిమెంట్ చేయాలి. దిస్ ఈజ్ వాట్ ఐ హ్యాడ్ టు డూ. ఓకే, సో నేను పారాంథసిస్ ఇలా ఎందుకు ఇచ్చానంటే లైక్ ఇలా రాస్తే కొంతమందికి కన్ఫ్యూజన్ అనిపించచ్చు. సో ప్రాపర్గా అలైన్ చేస్తున్నాను అనమాట. సో దెన్ ఆఫ్టర్ ఐ హ్యావ్ టు అరే ఆఫ్ j plus 1 పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి, కరెంట్ ఇన్సర్ట్ చేయాలి. ఓకే, నేను ఇక్కడ వేరియబుల్ కరెంట్ అని తీసుకున్నా. యూ కెన్ టేక్ ది టెంప్ ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ది a, యూ కెన్ టేక్ ది b, ఎనీథింగ్, ఎనీ వేరియబుల్ యూ కెన్ టేక్. బట్ లాజిక్ ఈస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. That is the logic you have to understand. After that, you have to print the array of elements. Int I equal to 0, I less than size, I plus plus. So ఇక్కడ మనం ఏం చేద్దామంటే printf
specified the space array of I. ఓకే, సో ఒకసారి మనం రన్ చేద్దాం కోడ్. సెలెక్షన్ సార్ట్ అప్లై అవుతుందా లేదా చూద్దాం. సో J మైనస్ మైనస్ పక్కన సెమికోలం. సో వన్స్ మోర్ I have to run. Size is 5. సో I will take same elements. సో ఎలిమెంట్స్ ఏం తీసుకున్నా ఇక్కడ. In my explanation I don't know what kind of elements I do, but I will take some random elements. 5 4 2 1. I'll take 3. ఓకే, 5 4 2 1 3 అని ఇచ్చాను. మనకి ఎలిమెంట్స్ సార్ట్ అయ్యి 1 2 3 4 5గా ప్రింట్ అవుతున్నాయి. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు అప్లై ది సెలెక్షన్ సార్ట్. If you have any kind of doubts regarding this selection sort, you can ask me in the comment box. And don't forget to subscribe Mana Tech Guru channel. Thank you all.